హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఎంతో ఇష్టంగా బాల్కనీలో, టెర్రస్లో లేదా గ్రౌండ్లో పెంచుకునే మొక్కల్ని మనం ఎండాకాలం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటికి వచ్చే చీడపీడల నుంచి ఎలా సంరక్షించుకోవాలి, ఏ సమయంలో వాటరింగ్ ఇచ్చుకోవాలి, మొక్కల్ని ఇలా పచ్చగా కలకల్లాడేటట్టు ఉంచుకోవాలంటే ఎలాంటి సంరక్షణ తీసుకోవాలి వీడియోలో చూద్దాం. ఫస్ట్ టిప్పు వాటరింగ్. మొక్కలకి ఎలాంటి సమయంలో మనం నీళ్ళని అందించాలి. జనరల్‌గా సమ్మర్‌లో మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ వాటర్ అందించుకోవాలి. లేకపోతే అవి డల్‌గా అయిపోతాయి. లేదు 2 టైమ్‌లు వాటర్ ఇచ్చుకోవటం కుదరకపోతే సాయంత్రం వేళలో అంటే సూర్యాస్తమయం తర్వాత వాటరింగ్ ఇచ్చుకుంటే మొక్కలు ఆ నీళ్ళని బాగా పీల్చుకొని ఆ నైట్ అంతా వాటర్‌తో అవి మొక్క స్ట్రాంగ్‌గా గ్రో అవ్వటానికి లేదా ఆకులు, పువ్వులు, కాయలు బాగా పెరగటానికి హెల్ప్ అవుతుంది. అదే మార్నింగ్ టైం మనం వాటరింగ్ ఇచ్చుకుంటే రోజంతా ఉండే ఎండకి ఆ నీళ్ళన్నీ ఆవిరైపోయి మళ్ళీ ఈవినింగ్ కల్లా మొక్క డల్గా అవుతుంది కాబట్టి సాయంత్రం వేళలో సూర్యాస్తమయం తర్వాత వాటరింగ్ ఇచ్చుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్ టిప్, లిక్విడ్ ఫెర్టిలైజర్స్. అంటే మొక్కలకి ఎండాకాలం చీడపీడలు బాగా వస్తాయి. మెయిన్ మీలీ బగ్. ఇలాంటి చీడపీడలన్నిటి నుంచి సంరక్షించుకోవాలంటే ఇంట్లో తయారు చేసిన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని యూస్ చేయాలి. ఫెర్టిలైజర్స్ యూస్ చేసేటప్పుడు మొక్కంతా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కాబట్టి మొక్కంతా స్ప్రే చేసుకుంటే మనకి ఆ తేమ వల్ల మొక్క మంచిగా పెరుగుతుంది. అలాగే ఏమైనా చీడపీడలు ఉంటే అవన్నీ పోతాయి. వారానికి 1 లేదా 2 సార్లు ఇలాగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని స్ప్రే చేసుకోవాలి. థర్డ్ టిప్, కలుపు మొక్కలు తీసేయటం, వీడ్ రిమూవల్. మన కుండీలో మొక్క చుట్టూ ఏవైనా కలుపు మొక్కలు వస్తే అవి చూసి వెంటనే తీసేయటం వల్ల మన మొక్కకిచ్చిన వాటర్ కానీ ఏదన్నా కంపోస్ట్ కానీ వేస్ట్ అవ్వకుండా అది మన మొక్కకు మాత్రమే అంది అది చాలా హెల్దీగా పెరగటానికి సహాయపడుతుంది. ఫోర్త్ టిప్, ఇక్కడ చూడండి, కుండీలో మొక్క చుట్టూ చిన్న చిన్న కుండీలు పెట్టడం వల్ల ఈ మొక్క చుట్టూ ఉన్న మట్టిలో తడి ఆరిపోకుండా ఎక్కువసేపు వాటర్ నిల్వ ఉంటాకి హెల్ప్ అవుతుంది. ఇలాగా ఒక కుండీలో చిన్న కుండీలను కూడా పెట్టండి. అది ఇంకోటి. నెక్స్ట్ టిప్, మొక్కకున్న ఎండుటాకుల్ని ఎండు పువ్వుల్ని అంటే ఎండిపోయిన ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి చూసి వెంటనే మనం తీసేయటం వల్ల మన మొక్కకి ఇచ్చిన వాటర్ కానీ కంపోస్ట్ కానీ ఏదైనా అది మొక్కకి హెల్తీగా గ్రో అవుతుంది. ఇవి తీయకపోతే ఆ వాటర్ అంతా ఎండుటాకులు కూడా పీల్చుకొని మనకు వాటర్ వేస్ట్ అవుతుంది కాబట్టి మొక్కకున్న ఎండుటాకుల్ని ఎండు పువ్వుల్ని వెంటనే రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ టిప్పు, వాటర్ టబ్స్ ఏర్పాటు చేసుకోవటం. మన టెర్రస్ గార్డెన్లో అక్కడక్కడ ఇలా వాటర్ టబ్స్లో వాటర్ పెట్టుకోవటం వల్ల ఎండ తీవ్రతని ఇవి వాటర్ కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే ఈ వాటర్ కొంచెం ఆవిరయ్యి మొక్కలకి తడిదనాన్ని గాల్లో ఏర్పాటు చేయటం వల్ల అవి కొంచెం హెల్దీగా ఉంటాయి. నెక్స్ట్ టిప్, షేడెడ్ నెట్స్. మనం ఎండ తీవ్రతను తగ్గించాలంటే టెర్రస్ గార్డెన్ మీద ఇలా షేడెడ్ నెట్స్ ఏర్పాటు చేసుకోవాలి. షేడెడ్ నెట్స్లో గ్రీన్ నెట్ తీసుకుంటే మంచిది. అలాగే కంపల్సరీ మనం కొన్న నెట్సే వేయాలని లేదు. మనం ఓల్డ్ బ్లాంకెట్స్ కానీ చున్నీస్ కానీ శారీస్ కాటన్ ఇవి ఏవైనా సరే మనం ఇలా షేడెడ్ నెట్స్గా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, సమ్మర్లో ఏ మొక్కలైతే బాగా పెరుగుతాయో చూసి ఆ మొక్కలను మాత్రమే పెంచుకోవాలి. ఇప్పుడు క్యారెట్ లాంటి మొక్కలు సమ్మర్లో బాగా పెరగవు. అలాంటి క్రాప్ కాకుండా సమ్మర్లో ఏ మొక్కలైతే బాగా పెరుగుతాయో అవి వేసుకోవటం మంచిది. నెక్స్ట్ టిప్, మల్చింగ్. మొక్క చుట్టూ ఉన్న కుండీలో ఉన్న మట్టి తడి తేమ ఎక్కువసేపు నిలువ ఉండాలంటే ఆ మొక్క చుట్టూ ఆ మట్టి మీద ఎండుటాకులతో కానీ ఎండిగడ్డితో కానీ రంప పొట్టుతో కానీ ఇలా మల్చింగ్ చేసుకోవటం వల్ల మట్టిలో ఉన్న తేమ ఎక్కువసేపు నిలవ ఉంటుంది. అది మొక్కకి చాలా హెల్ప్ అవుతుంది. దాదాపు మన మొక్కల్ని మధ్యాహ్నం పూట వచ్చే తీవ్రమైన ఎండ తగలకుండా షేడెడ్లో పెట్టుకోవటం మంచిది. నెక్స్ట్ టిప్, మొక్కలు ఒకదానికొకటి దగ్గరగా పెట్టుకోవటం. ఇలా కుండీలన్నిటినీ ఒకదానికొకటి దగ్గరగా పెట్టుకోవటం వల్ల మనకి మొక్కల చుట్టూ ఉన్న ఎండ తీవ్రతను తగ్గించవచ్చు. నెక్స్ట్ టిప్పు, మన టెర్రస్ మీద
ఏసీ అవుట్‌లెట్ గనక పైన పెట్టుకుంటే దాని చుట్టూ ఉన్న ఏవి కుండీలు పెట్టకుండా ఉండటం మంచిది. లేకపోతే ఈ వేడికి ఆ మొక్కలు పాడవుతాయి. తర్వాత టిప్పు మన గార్డెన్‌లో గనక పెద్ద పెద్ద చెట్లు ఉంటే, ఆ మొక్కల చుట్టూ చిన్న చిన్న పాట్స్‌ని తీసుకొచ్చి పెట్టటం వల్ల, ఆ మొక్కల నీడ వచ్చి వీట్లి మీద పడి, మనకి వీట్లి ఎండ తీవ్రత తగ్గుతుంది. చూసారు కదండీ 12 టిప్స్. మీకు ఈ సమ్మర్‌లో మీ టెర్రస్ గార్డెన్‌కి బాగా యూజ్ అవుతుందనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా అప్‌కమింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.